కర్నూలు జిల్లాలో హైవేలపై జరుగుతున్న దాడి దోపిడీలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పందుల యాజమాన్యులు లక్ష్యంగా చేసుకుని దుండగులు అరాచకానికి పాల్పడుతున్నారు. కర్నూలు నుంచి బెంగళూరుకు పందులను తరలిస్తున్న సమయంలో మార్గం మధ్యలో వాహనాలను అడ్డగించి దోపిడీలకు పాల్పడుతున్నారని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాగిడి చంద్రప్ప ఆరోపించారు. ఈ ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా పోలీసులు నిర్లక్ష్యంగా ఎటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే బాధితులు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. వెంటనే దోపిడీ దొంగలను గుర్తించి అరెస్టు చేయాలని, పందుల పెంపకదారులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పందుల పెంపకందారుల మధ్యలేటి చిన్న బాలకొండన్న తదితరులు పాల్గొన్నారు. గురి చేస్తున్నారు. ఎందుకంటే పందుల యజమానులు బ్రతికేదే పందుల పైన ఆధారపడి, అలాంటి పందులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పందుల వ్యాపారస్తులపైన కొంతమంది దొంగలు దారి దోపిడీలకు పాల్పడుతున్నా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని హైవే మీద తన్ని మా పందులను దోసుకెళ్తున్నారని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కూడా ఆ పందుల యజమానులకు ఎటువంటి న్యాయం చేయడం లేదు మన పోలీసు వారు. మేము పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా వాళ్ళు బ్రతికేదే పందుల జీవనం చేసుకొని బ్రతుకుతున్నారు. అలాంటి వారిపైన కొంతమంది కింద పడితే సైడ్కి వచ్చేసారు సార్. నన్ను రోడ్డు దింపేసారు, ఒక టైర్ మొత్తం రోడ్డు దింపేసి బండి ఆపేసారు. బండికి అడ్డం పెట్టి వచ్చి తాళం చేతి గుంజుకురు సార్. తాళం చేతి తీయలేను. తాళం చేతి తీయనప్పుడే వచ్చేది రాయి తీసుకొని పట్టును కొట్టేసారు సార్. ఇక్కడ నాకు ఇక్కడ కొట్టే వరకు నాకు బ్లడ్ మొత్తం కారిపోయింది సార్. కారిపోయిన అట్లనే ఆపేసి వీళ్ళు నన్ను కొడుతురని ఇంకో అతను వచ్చి రాడు తీసుకొని ఇక్కడ కొట్టింది సార్. నాకు రాడు తీసుకొని వీళ్ళు నన్ను కొట్టేస్తారని డోర్ తీసుకొని నూకేసే వరకే తాళం చేతి తీసి చెట్లలో వేసిన సార్. అక్కడ వేసిన రోడ్ అవతల. వీడు నా కొడుకు డ్రైవర్ గారు హుషారుండ్రని ఇక వాళ్ళు నాకు 5 మంది నన్ను కలిసి ఇక పిచ్చి గానం కొట్టిరు సార్. నన్ను ఇక ఎక్కడ పడితే అక్కడ మామూలుగా కొట్టలేదు సార్. ఇక నేను ఎక్కడ దెబ్బలకు తట్టుకోలేక రోడ్డు మీకు వెళ్ళి పక్కన వెహికల్స్ పోతుంటే ఆ రోడ్డు మీకు వెళ్ళి అందరు అన్న ఆపురన్న నన్ను కొట్టి చంపేస్తురని అంటే ఇద్దరు ఒక వాల్వో బస్సు ఆగింది సార్. ఆడ ట్రావెల్స్ బస్సు ఆగిరు. ఆ బస్సుని అరే నా కొడుకలా ఆపకురని రాళ్ళు తీసుకొని ఆ బస్సుని సైడ్ మిల్లర్ వలదింగిరు సార్ వాళ్ళు దొంగలు. నన్ను కొట్టంగా ఆపకురని వెళ్ళిపోండి అని వేరే వెహికల్స్ కారులు ఇట్లా 2-3 ఆపిరు. వాళ్ళని ఇట్లా కొట్టి తరిమిచ్చిరు. ఇక వాళ్ళు